అభివృద్ధి అంశం మీద హనుమకొండ రాజకీయాల్లో డైలాగ్ వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన సవాల్కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. భద్రకాళి చెరువు అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అంటూ వినయ్ భాస్కర్ సవాల్ చేశారు. ఆ సవాల్కు కౌంటర్గా సీఎంను విమర్శించడమే తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. తాము కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇక దీంతో రోజు రోజుకు మారుతున్న తాజా రాజకీయ సమీకరణాల మీద మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి సాక్షిగా రెండు పార్టీలకు చెందిన నాయకులు బాహాబాహిగా మాటల యుద్ధాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. హన్మకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గం చెందినటువంటి ఎవరైతే ఇద్దరు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పార్టీ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే దాసే వినయ్ భాస్కర్ ఉన్నారో దాసే వినయ్ భాస్కర్తో పాటు వరంగల్ హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి తాజా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం చెప్పుకోవచ్చు. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము నగరవాసుల దాహార్తి కోసం అయితే ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో భద్రకాళి చెరువులో పూడికతీతతో పాటు భద్రకాళి చెరువులో ఒక వాటర్ స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసినటువంటి నిర్ణయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున నిన్న ఏదైతే పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ మీడియా ముఖంగా చెప్పుకున్నటువంటి అంశాలు అయితే 99 టీవీ ప్రచురణ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దీనిపైన స్పెషల్ ఇంటర్వ్యూలో కూడా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అయితే కాంగ్రెస్తోనే కాకుండా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పైన అయితే కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దానిపైన పూర్తిగా స్పష్టత ఇచ్చే విధంగా ఈరోజు వరంగల్ అంటే హనుమకొండ పశ్చిమ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. ఆయన రాజేందర్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున సవాల్ విసినటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రధానంగా భద్రకాళి బండు అంటేనే, భద్రకాళి చెరువు అంటేనే ఒక చారిత్రాత్మకమైనటువంటి చెరువు, కాకతీయుల సామ్రాజ్యంకు సంబంధించినటువంటి చెరువు అని చెప్పేసి ఇద్దరు నేతలు చెప్పుకుంటున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. ప్రధానంగా కాకతీయుల సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ చెరువుకు అత్యంత ప్రాధాన్యత ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఇద్దరు అంటే రెండు పార్టీలకు చెందినటువంటి రాజకీయ నేతలు పెద్ద ఎత్తున మాటల యుద్ధాలతో దుమారం లేపుతున్నటువంటి సందర్భం కడుతుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏదైతే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంత వాసులు అంటే ముఖ్యంగా భద్రకాళి చెరువుకు కింది ప్రాంత వాసులు అయితే పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొన్నారు. వారి సమస్యను అధిగమించేందుకే ఆనాటి కాలంలో మా హాయంలో మేము ఈ పూడికతీతతో పాటు భద్రకాళి చెరువులో స్టోరేజ్ని ఏర్పాటు చేసినాము, కింద ప్రాంతాలకు ఎక్కువ ఇబ్బంది కాకుండా తీసుకొచ్చినటువంటి అంశంపై ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కమిషనరు, అదేవిధంగా మేయర్ పెద్ద ఎత్తున కమిషన్లకు కకృతిపడి అనర్హులకు ఇక్కడ కాంట్రాక్ట్ పదవులు ఇచ్చారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా ఒక సవాల్ కూడా విసినటువంటి సందర్భం నిన్న దాస్యం వినయ్ భాస్కర్ చేసినటువంటి అంశం అయితే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సీరియస్గా తీసుకుంది. ఈరోజు దానిపైన పెద్ద ఎత్తున ఒక కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. మీ హాయంలో మీరు చేసినటువంటి భద్రకాళి గుడికి కనీసానికి మీరు చేసినటువంటి ఏంటి, అసలు అమ్మవారి గుడికి మీరు చేసినటువంటి ఒక్క అభివృద్ధి పనినైనా మాకు చూపించండి, బహిరంగ సమావేశానికి పిలుస్తున్నానని చెప్పేసి కేటీఆర్తో పాటు మాజీ చీఫ్ విప్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి దాస్యం వినయ్ భాస్కర్కు సవాల్ విసినటువంటి సందర్భం అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది. ప్రధానంగా భద్రకాళి చెరువులో విస్తీర్ణం కూడా చాలా తగ్గించారని చెప్పేసి ఏదైతే వినయ్ భాస్కర్ చేసిన అంశాలపై కూడా నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి మీ హాయంలో మీరు భద్రకాళి చెరువును కుదించారు, మీ హాయంలో ఇచ్చినటువంటి విస్తీర్ణం పైనే మేము పనులు చేపడుతున్నాము, మీరు చేసినటువంటి అభివృద్ధి లోటుతోనే మేము ఇక్కడ ఈరోజు వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి ధీటుగా సవాల్ విస్తున్నటువంటి అంశం కనపడుతుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు భద్రకాళి చెరువు పక్కన ఉన్నటువంటి అనేక స్థలాలను ఆక్రమించినటువంటి సందర్భాలు ఉన్నాయి. భూ కబ్జాలు పాల్పడినటువంటి మీరే ఇయ్యరు, దయ్యాలు వేధిస్తున్నారు, దయ్యాలు వేదాంతాలు వేధిస్తున్నాయనే అంశంలో ఉందని చెప్పేసి నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా భద్రకాళి చెరువు అంటేనే ఒక చారిత్రాత్మకమైన చెరువుగా భావిస్తున్నాము. అలాంటి చెరువు పైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ హాయంలో అంటే ముఖ్యంగా మీ హాయంలో ఏదైతే
ఎంత తినాలో అంతే తిన్నారు, అంతే కంటే ఎక్కువ తిని ఉన్నారు. కాబట్టి ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై, గతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయంపై తీసుకున్నటువంటి అంశాలపై పూర్తిగా ఒక చర్చకు దిగాల్సిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆధ్యాత్మికంగా చోటు చేసుకున్నటువంటి భద్రకాళి చెరువుతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఒక దుమారం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. దీనిపైన మరి రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు, నేతలు ఎలాంటి కౌంటర్లు, ప్రతివాదాలు ఇచ్చుకుంటారు అనేది మాత్రం వరంగల్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు మనకు.